ప్లీజ్ హ్యావ్ దిస్ శాండ్విచ్. హే చిల్, ఇట్స్ ఓకే. ప్రాసెస్ ప్రకారం ఏ క్లయింట్ అయినా మినిమం టైం ఇస్తాడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. కానీ వీడేదో పెద్ద తోప్ క్లయింట్ అంట. సార్, ఎవరికి చేశారు ఒకసారి చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, అది నా మొబైల్. హా? కాదు, ఇది నా హలో. మొబైల్. హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో సార్. హలో. మీరేనా క్లయింట్? యా. షిట్. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ ఇస్తారా? అది మీ క్లయింట్ నెంబర్. హా? నా పర్సనల్ నెంబర్ కావాలంటే ముందు హోంవర్క్ కంప్లీట్ చేయండి, అప్పుడు ఇస్తా. సార్ చెప్పారు. These are the project details and this is the final presentation. Thank you. ఈసారి నుంచైనా ఎవరికైనా ప్రాజెక్ట్ ఇచ్చే ముందు ఇనఫ్ టైం ఇవ్వండి. డోంట్ రష్ దెమ్ ఆఫ్, ఓకే? దిస్ ఇస్ హౌ యూ స్పాయిల్ ద ప్రాజెక్ట్స్. Presentations are good. Go ahead with the project. We'll select the best presentation Monday. Hi. You waiting for someone? Hi sir. No, I'm waiting for cab. ఈ ఏరియాలో అసలు బుక్ అవ్వవు అనుకుంటా కదా క్యాబ్స్. యాక్చువల్లీ బుక్ అయ్యేలాగే ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ డ్రాప్ యూ. ఇట్స్ ఓకే సార్, ఫైన్, ఐ కెన్ మేనేజ్. యూ షూర్? యా షూర్. ఓ, ఇక్కడ అంత సేఫ్ కాదనుకుంటా. అట్లీస్ట్ క్యాబ్ వచ్చేంత వరకు ఐ వెయిట్. ఓకే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. I forgot to tell you, నీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఓ, థ్యాంక్ యూ. I've been seeing others' presentations also, but yours was clear and perfect. Good work. థ్యాంక్ యూ సార్. So, the project is going good, right? So, when are we hitting the party? యా, విల్ డెఫినెట్లీ ప్లాన్ వన్ డే. మళ్ళీ పార్టీ అంటే హ్యావ్ మై శాండ్విచ్ అనడం కాదు. ఓ సార్, నథింగ్ లైక్ దట్. విల్ ప్లాన్ వన్ డే. ఇంకా ఎంతసేపు చూపిస్తుంది? పక్కనే ఉన్నట్టు చూపిస్తుంది, బట్ హీస్ నాట్ కమింగ్. పర్లేదు సార్, మీరు వెళ్ళండి. నో, నాకు వెయిట్ చేయడానికి ప్రాబ్లం కాదు. నీకు లేట్ అవుతుందని అడిగాను. యూ స్టే ఇన్ గచ్చిబౌలి, రైట్? యా. నాకు ఆన్ ద వే ఐ కెన్ డ్రాప్ యూ. యూ కెన్ కమ్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అలా ఏం లేదు సార్, పర్లేదు. షూర్? యా. ప్లీజ్ గెట్ ఇన్.
థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను. హే, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఓకే, చిల్. యూ ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్. లెట్స్ గో. వెళ్దాం. మటరాని మౌనమిది మౌన వినగానమిది మటరాని మౌనమిది మౌన వినగానమిది. అర్బన్ కిసాన్, సాయి ఆటోమొబైల్స్, కరాచీ బేకరీ. ఏంటి ఇది ఇక్కడ కూడా ఉందా? సరేలే, కావాల్సినప్పుడు కనిపించావు. మా నాన్నకి చిన్నప్పుడు చేతక్ స్కూటర్ ఉండేది. నన్ను దాని మీద బయటికి తీసుకెళ్లేటప్పుడు దాని ఫుట్రెస్ మీద నుంచోబెట్టేవారు. నేనేదో దాని ముందు నుంచుని నేనే బండి నడుపుతున్నట్టు పెద్ద రేసర్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాడిని తెలుసా. అవును కదా, నేను అలానే చేసేదాన్ని. భలే ఉండేది. ఐ నో రైట్. తర్వాత కొంచెం పెద్దగా చిరాకేసి చుట్టూ ఉన్న షాప్ పేర్లు, హోర్డింగ్ పేర్లు చదవడం మొదలుపెట్టా. ఇంకా అలవాటు పెద్దగా ఎలా మారిందంటే, నేను ఎప్పుడైనా కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు, లేదా ఏదైనా బోరింగ్ మీటింగ్లో ఉన్నప్పుడు, ఆర్ ఎప్పుడైనా ప్రిటీ ఆక్వర్డ్ సైలెన్స్ ఉన్నప్పుడు ర్యాండమ్గా ఏ వర్డ్స్ కనిపిస్తే ఆ వర్డ్స్ చదువుతుంటా తెలుసా. నేను కూడా. తెలుసు నువ్వు కూడా అదే చేస్తున్నావు అని. ఇప్పుడే చూసా. కానీ నేను కూడా ఇప్పుడు అదే చేశాను అనుకో, రేపు మన ఇద్దరు పేర్లు ఏదో హోర్డింగ్ మీద పడతాయి. ఇంకోటి, నువ్వు ఈ మీరు మీరు అంటాం ఆపే. ప్లీజ్ ఫీల్ కంఫర్టబుల్ అని చెప్పా కదా. ఇట్స్ ఓకే. ఓకే, చాలా థ్యాంక్స్ అండి, మిమ్మల్ని ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టేశాను. అదిగో ఇందాకే చెప్పాను నీకు మిమ్మల్ని అనొద్దని, మళ్ళీ అలాగే అంటావు. ఓకే, నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే సరే, బాయ్. యా బాయ్. Is everything okay? పిలిచారా? సారీ, పిలిచావా? ఏంటి అక్కడే నుంచున్నా లోపలికి వెళ్ళకుండా? అంతా ఓకేనా? యూ నీడ్ ఎనీ హెల్ప్? నా ఫ్రెండ్ రూమ్ లాక్ చేసుకొని ఎక్కడికో బయటకు వెళ్ళిపోయింది. అయ్యో, తను వచ్చేస్తూ ఉంటుందిలే, యూ క్యారీ ఆన్. ఇట్స్ ఓకే. లైక్ తను వచ్చేదాకా ఐ కెన్ గివ్ యూ కంపెనీ ఇఫ్ యూ వాంట్. వద్దబ్బా, ఇప్పటికే నీకు చాలా లేట్ అయింది. చిల్, నాకు లేట్ ఏం లేదు. ప్లీజ్ గెట్ ఇన్. నువ్వు ముందు ఎక్కువ చెప్తా. ఓకే. జిలిబిలి పలుకుల చిల్లిపిగ పలికిన మైనా మైనా. ఓ సారీ. హే, ఉంచు, పర్లేదు, నేను రోజు వినేదే అది. అవునా? నైస్. అవును, నువ్వేం తినలేదు కదా? మీ ఫ్రెండ్ వచ్చేలోపు లెట్స్ గ్రాబ్ సమ్ ఫుడ్. మళ్ళీ మీకెందుకు అంత ఆలోచించుకో, లెట్స్ గో అండ్ ఈట్. హే, ఇంతకెక్కడికి? అదే నీ ఫేవరెట్ శాండ్విచ్ అని లాక్కుని మరీ తిన్నావు కదా, ఆ ప్లేస్. ఈ టైం దాకా ఉంటుందా? అవును కదా. ఓకే, ఐల్ చెక్ అనదర్ ప్లేస్. ముందు నువ్వు కార్ పక్కన పార్క్ చేసి. ఎందుకు?
పక్కనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం. ప్లేసా? హ్మ్. బాగుందా? యా, చాలా. ఇట్స్ సో గుడ్. నువ్వు ఇలాంటి ప్లేసెస్లో తిన్నావు కదా. ఎందుకు తినలేదు? హలో, నేను మీ ఆఫీస్కి వచ్చిన క్లయింట్ మాత్రమే. ఏదో వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్లో నా పేరున్నట్టు ఏంటా క్వశ్చన్స్? అబ్బా అలా కాదు, సారీ. జనరలీ హైజీన్ అది ఇది అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవాయిడ్ చేస్తారు కదా. కరెక్టే, కానీ అలా అనుకుంటే ఎక్కడా తినలేం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి హైజీన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. 5 స్టార్ హోటల్ కిచెన్ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? సో అలాంటివి ఏం పెట్టుకోకూడదు. యాక్చువల్లీ నేను ఇట్లాంటి చోట్ల ఎక్కువ ప్రిఫర్ చేస్తా. అండ్ మెట్రో స్టేషన్స్ కింద చిన్న చిన్న బండ్లు పెట్టి పుల్లట్లు అమ్ముతారు చూడు, దోస్ ఆర్ మై ఫేవరెట్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నేను ఇదే చెప్తుంటాను తెలుసా, కానీ ఎవరూ పట్టించుకోరు. యా. యూ లుక్ డిఫరెంట్. డిఫరెంటా? మేబీ షర్ట్ వల్ల అనుకుంటా. అయినా నేను ఇది రెగ్యులర్గానే వేస్తానే. అబ్బా అలా కాదు. జనరల్లీ నువ్వు చాలా కామ్ అండ్ రిజర్వ్డ్ అనుకున్నాను, బట్ యు ఆర్ మోర్ లైక్ ఏ ఫన్ పర్సన్. నువ్వు నన్ను ఎన్నిసార్లు కలిసి ఉంటావు? మ్యాక్సిమం ఒక 2-3 టైమ్స్ అంతే కదా. ఫస్ట్ మీటింగ్లోనే నేను రోడ్ సైడ్ ఫుడ్ తింటా, పాత పాటలు వింటా, ఇలాంటివన్నీ ఎవడైనా చెప్తాడా? ఆబ్వియస్లీ చెప్పరు కదా. యుల్ గెట్ టు నో మీ బెటర్ ఇంకా ముందు ముందు. కరెక్టే. మీ ఫ్రెండ్ ఫోన్ చేయలేదా ఇంకా? ఏమో ఇంకా తెలీదు. ఇట్స్ ఓకే. ఒక గేమ్ ఆడదామా? గేమా? హా. ఏం గేమ్? నేను ఒక వర్డ్ చెప్తాను, దానికి రిలేటెడ్ నువ్వు ఇంకో వర్డ్ చెప్పాలి, అండ్ సైకిల్ కంటిన్యూస్. ఓకే. యూ వాంట్ మీ టు స్టార్ట్ ఫస్ట్? జాబ్. బోరింగ్. ఫుడ్. పర్ఫెక్షన్. మ్యూజిక్. ఇళయరాజా. నైస్ కదా. హ్యాపీనెస్. రైట్ నౌ. బాధ. నా ఫ్రెండ్. ఫ్రెండా? షిట్, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. ఓ. హలో. ఉసే, ఎక్కడున్నావే? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? కీస్ తీసుకుని వెళ్ళిపోయావు, ఫోన్ లిఫ్ట్ చేయవు. వాట్? కీస్ నీ దగ్గర ఉన్నాయా? ఎవరతను? ఆ రోజు కాఫీ షాప్ లో కలిసింది సార్. అరవకే బాబు. హాయ్ సార్, ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుంది తెలుసా. ఇంతకీ సార్ అతను పర్సనల్ నెంబర్ ఇచ్చారా? నువ్వు ఫోన్ పెడతావా, నేను తర్వాత చేస్తాను. Is everything okay? నైస్. చెప్పడం మర్చిపోయా, మీ క్లయింట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే నా నంబర్ ఇస్తానన్నారంట కదా, ఇచ్చారా? ఆయన ఒక ద్రోహి. నెంబర్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మళ్ళీ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినందుకు నన్నే పార్టీ అడుగుతున్నాడు. అయినా ఆయనకు పార్టీ ఇవ్వాలంటే బ్యాంక్ కన్నాలు వేయాలేమో అనుకున్నాను, కానీ ఒక ప్లేట్ పుల్లెట్లు ఇస్తే సరిపోతుందని ఇప్పుడే అర్థమైంది. ఇట్స్ ఓకే. ఒకసారి నేను ఆయన అడిగి ఇస్తాను. మళ్ళీ అడగకుండా ఇస్తే నన్ను తిడతారు. లేకపోతే ఒకసారి మీరే అడగండి. నేను అడగను, నువ్వే అడుగు. అయినా ఇవ్వకపోతే ప్రాజెక్ట్ ఫినిష్ చేయనని చెప్పండి. వార్నింగా? అలాంటిదే. ఓకే. It's okay, sir. You can smoke.